ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, మరి మన పిల్లలకి యథార్థంగా ఏకాగ్రత అనేది పెరగాలి, బుద్ధి వికసించాలి, అజ్ఞానం అనేది తొలగిపోవాలి, జ్ఞానం పెరగాలి. జ్ఞానం అనేది ఏ ఒక్కళ్ళ సొంతం కాదు నాన్న. భగవంతుడు అందరికీ తెలివితేటలు ఇస్తాడు, దాన్ని ఉపయోగపెట్టుకోవటంలో ఉంటుంది అంతే తప్ప అందరూ తెలివిగలవాళ్లే, చాలా తెలివిగలవాళ్ళు పిల్లలు. కాకపోతే కాస్త వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంటాం, కాస్త ఏకాగ్రత అనేటువంటిది కనుక పెడితే డెఫినెట్గా మెరిట్ అవుతారు. యథార్థంగా మీరు గమనించండి, చిన్నపిల్లలు చాలా తెలివితేటలతో ఉంటారు. కాస్త అటువైపు కాస్త శ్రద్ధ పెట్టి మనం కూడా, తల్లిదండ్రులు కూడా కాస్త శ్రద్ధ వహించి పిల్లల్ని జాగ్రత్తగా కరెక్ట్ రూట్, కరెక్ట్ వే తీసుకొని పెడితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. చదువుల్లో రాణించడం అనేది ఉంటుంది. అలాగే తెలివితేటలు అనేవి కూడా ఇంపార్టెంట్ నాన్న. చదువు ఒకటే అంటే ఓన్లీ పుస్తక జ్ఞానం ఒకటే కాదు, మార్క్స్ ఒకటే వస్తే సరిపోదు, జనరల్ నాలెడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అది సొంతం అవ్వటం అనేటువంటిది అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. తెలివితేటలు అనేటువంటిది ప్రతి స్టూడెంట్ తెలివిగల వాళ్ళే, యథార్థంగా చాలా తెలివిగల వాళ్ళు. దాన్ని జాగ్రత్తగా మనం మౌట్ చేయటంలో ఉంటుంది అంతే తప్పించి ఎవ్వరు వీళ్ళు తెలివి తక్కువాడు, వీళ్ళు తెలివిగలవాడు, వీళ్ళు మొద్దు, వీరు మెరిట్ అలా ఏముండదు నాన్న. అయితే జాగ్రత్తగా వాళ్ళకి చదువు మీద ఇష్టంగా చదవాలి. వాడు ఇష్టంగా చదివితే డెఫినెట్గా మెరిట్ అవుతారు. ఏదో ఎందుకు వచ్చిన ఇది మొక్కుబడిగా చదవటం కాకుండా వాడు ఇష్టంగా గనక కాన్సన్ట్రేషన్గా చదివితే ఒక్కసారి 2 సార్లు చదివినా చాలు, వాళ్ళ బ్రెయిన్లో సేవ్ అయిపోతుంది. సరే, ఏది ఏమైనా సరే, ఆ రోజున జనవరి 1వ తారీఖు అనేది గురువారం వచ్చింది. నేను మొదటి నుంచి జనరల్గా చెప్తుంటా, గురువారం అంటే కాస్త ఎల్లో కలర్ డ్రెస్, పసుపు రంగు వస్త్రం వేయటం మంచిది, గురుబలం కోసం అని చెప్పేసి తెలియచేస్తా. దానికి గల రీజన్ కూడా అంతే, అంతకంటే ఏం లేదు. ఎల్లో కలర్ వేయటం చాలా చాలా మంచిది అని. సరే, అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా సెలవు, ఇంట్లోనే ఉంటాము, పర్వాలేదు, ఏ కలర్ వేసినా అనుకుంటే పసుపు రంగు వస్త్రం అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది గురువారం కాబట్టి తెలియచేయటం. మన గురువారానికి అధిపతి ఎవరంటే బృహస్పతి, అందుకని బృహస్పతి అంటే మరి గురువే, బృహస్పతి అంటే గురువే. సరే, ఈ గురువుకి అధిష్టాన దైవం ఎవరు అనంటే దక్షిణామూర్తి. యథార్థంగా ఎవరు అంటే దక్షిణామూర్తి. అందుకని దక్షిణామూర్తి అనేటువంటిది మరి పరమేశ్వరుడికి జ్ఞాన గురు రూపం. అలాగే విష్ణుమూర్తికి కూడా నాన్న, దక్షిణామూర్తి అనేది విష్ణుమూర్తికి కూడా స్వరూపం కాబట్టి సరే, ఈ దక్షిణామూర్తిని మనము గురువారం రోజున ఆరాధించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. అలాగే ఇంకొకటి ఏంటంటే సకల విద్యలకు, తత్వజ్ఞానానికి చిన్ముద్ర ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తాడు. ఈయనను అత్యున్నతమైన జ్ఞానానికి, శుభాలకి, అంత సత్యానికి ప్రతీకగా భావిస్తారు. గురువులు లేని వాళ్ళు సకల గురువులకు గురువైన దక్షిణామూర్తిని సద్గురువుగా భావిస్తూ ఉంటారు. ఈయనను పూజించడం వలన అజ్ఞానము అనేటువంటిది తొలగిపోయి అలాగే బుద్ధి అనేది వికసిస్తుంది, జ్ఞాన సంపద అనేటువంటిది కలుగుతుంది. కొత్త సంవత్సరము ప్రవేశించిన వేళ సహజంగా మన కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగ అనేటువంటిదే చేస్తుంటాం, తెలుగు సంవత్సరం నుంచి ఫాలో అవుతాం. కానీ ఇక్కడ ఇయర్ అనేది కూడా మారిపోతున్నది కదా, 2025 అనేది పోయి 2026వ సంవత్సరం అనేది వస్తున్నది. దాన్ని మనం ఫాలో అవుతున్నాం. 2026వ సంవత్సరం అనేది తీసుకుంటున్నప్పుడు 2026 జనవరి 1వ తారీఖు గురువారం వచ్చింది కాబట్టి ఆ రోజున వీలైనంత వరకు కూడా శనగ గుగ్గిళ్ళు అనేవి చేయటము, మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి, అది దక్షిణామూర్తి గురు టెంపుల్ ఉంటే పర్వాలేదు, లేదు అనంటే దత్తాత్రేయుడు గురి కానీ, గణపతి దేవాలయం కానీ, విష్ణాలయాలు అన్నీ కూడా, ఇప్పుడు రామాలయము అన్నా, వెంకటేశ్వర స్వామి వారి గుడి అన్నా, నరసింహస్వామి వారి గుడి అన్నా, కృష్ణ మందిరము అన్నా, ఇవన్నీ కూడా విష్ణాలయాలకు వస్తాయి నాన్న. సో ఏ విష్ణాలయానికైనా సరే అక్కడికి వెళ్ళటము. ఇంకా చాలా ఎపిసోడ్స్ అనేవి కూడా నేను తెలియచేస్తాను వీటి సందర్భంగా. ఎందుకు ఇంతగా తెలియచేస్తానంటే కనీసం 2026వ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలి అని. యథార్థంగా 2025వ సంవత్సరము అంత హ్యాపీనెస్ ఏమి ఇవ్వలేదు. 25 చాలా మంది అన్నటువంటి మాట, చూస్తుండగా గడిచిపోయిందమ్మా 25వ సంవత్సరం, ఏంటో చాలా తొందరగా గడిచిపోయింది, మేము అంతా కూడా చాలా బాధగానే గడిచిపోయింది, ఒక సంతోషకరమైన అనేదే లేదు, ఇలా ఎక్కువ మంది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అది మనసు కష్టం అనిపిస్తుంది. కానీ 2026వ సంవత్సరం మొదటి రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా
కలిసి రావాలి అని చెప్పేసి ఈ చిన్న చిన్న పరిహారాలు తెలియజేస్తున్న పిల్లలందరినీ దగ్గరలో ఉన్న దేవాలయానికి తీసుకొని వెళ్ళండి. పిల్లల్ని తీసుకువెళ్ళి చక్కగా ఏదైనా ఒక శ్లోకం చదివించండి. సరస్వతి అమ్మవారిది కానీ, మన గణపతిది కానీ, లేదా ఈ దక్షిణామూర్తిది కానీ ఏమైనా చదవాలి నాన్న. పిల్లలందరికీ కూడా ఒక శ్లోకం చెప్తున్నా, అది నోటికి వచ్చి ఉండాలి. రోజు చదవడం చాలా మంచిది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం శ్రీ హయగ్రీవం ఉపాస్మహేత్. ఈ శ్లోకము వాస్తవంగా పిల్లలందరికీ కూడా నోటికి రావాలి. రోజు మినిమం కనీసం ఒక 11 సార్లైనా చదివి స్నానం చేసి రాగానే బొట్టు పెట్టుకొని కాస్త శుక్లాంబరం చదవటం, ఈ శ్లోకం చదవటం. ఎక్కువ సార్లు కుదిరితే 11 సార్లు, అది కూడా కుదరలేదంటే ఒక 3 సార్లన్నా సరే చదివించండి. పిల్లలకి జ్ఞానము అనేది ఇంపార్టెంట్ నాన్న. జ్ఞానం అంటే చదువు ఒక్కటే కాదు, ఓన్లీ చదువనే కాదు, జీకే జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి, స్వతహాగా తెలివితేటలు ఉండాలి. జ్ఞానం అంటే కూడా ఒక సంపద, అది కూడా ఒక సంపద, జ్ఞాన సంపద. సో ఆ జ్ఞానము అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. అందుకని ఈ శ్లోకం 3 సార్లు చదవటం, గణపతిని ఆరాధించడం, గణపతి శ్లోకం చదవటం, సరస్వతి అమ్మవారిది చదవటం, ఇవన్నీ కూడా పిల్లలకి అలవాటు చేయండి. సెలవు వచ్చింది అనంటే ఏదైనా ఒక టెంపుల్కి జస్ట్ ఎక్కువసేపు కాకపోయినా తీసుకొని వెళ్ళి ఒక 3 సార్లు ప్రదక్షిణాలు చేయించి కనీసం ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా అక్కడ కూర్చోబెట్టి ఇంటికి తీసుకురండి. మంచి అలవాట్లు అవుతూ ఉంటాయి. ఆ రోజు మాత్రం తప్పనిసరిగా మీ సమీపంలో ఉన్న దేవాలయానికి తీసుకెళ్ళండి. మీకు వీలైతే పులిహోర చేయండి, లేదా శనగలైనా సరే నైవేద్యం పెట్టండి. 2 వీలైతే 2 చేయండి. అది కేజింబావు, ఇది కేజింబావు ఉంటే చాలా చాలా మంచిది. శనగలు కేజింబావు నానబెట్టి ఉడకబెట్టి చేస్తాం మనం శనగ గుగ్గిళ్ళు అని. పులిహోర కూడా కేజింబావు బియ్యంతో చెయ్యండి. చేసి ఆ సమీపంలో ఉన్నటువంటి గుళ్ళో నైవేద్యం పెట్టి ప్రసాదం పంచిపెట్టండి. చాలా చాలా మంచిది నాన్న. పిల్లలతోటి కూడా పంచిపెట్టించండి. యథార్థంగా పిల్లలతో కూడా కనీసం 10 మందికి పంచిపెట్టమని చెప్పండి. మంచి అలవాటు నాన్న ఇది. ఆ రోజున మీరు ప్రసాదం స్వీకరించటం మంచిది, ప్రసాదం పంచటము మంచిది. కాబట్టి గుర్తుపెట్టుకొని జనవరి 1వ తారీఖు గురువారం రోజున వీలైనంత వరకు కూడా ప్రతి కుటుంబం ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న.